ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చాక అబద్ధ హామీలతో అధికారం కోసమే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు అధికారాన్ని అనుభవించాలనే స్వార్థంతో వాళ్ళ స్వార్థంతో పట్టుకుని ముగ్గురు కూటమి వచ్చి దీనికి పవన్ కళ్యాణ్ తను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ప్రశ్నిస్తానని వచ్చి ఈనాడు అబద్ధ మోసాలతో ఎన్నుపోటుతో వచ్చినటువంటి చంద్రబాబుకు మద్దతు పలికి ఈ రాష్ట్రాన్ని దోచుకోమని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమని నేను చెప్తున్నాను. ఎందుకంటే పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఈ రాష్ట్రంలో అత్యధికంగా జరుగుతున్నటువంటి దోపిడీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే సంచులు వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు? ఏ సినిమా షూటింగ్లో ఉన్నావు? నువ్వు హరిహరమల్లి సినిమా ఆగిందనేటువంటి ఆతృతతో ఉన్నావా? ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు దేనికోసం ఉన్నావు? ప్రజలను కాపాడుతానని వచ్చావు, ప్రశ్నిస్తానని వచ్చావు. ఈనాడు ఈ రాష్ట్రంలో దోపిడీ, అక్రమ మైనింగు, రేషన్ బియ్యం మాఫియా, ఎక్కడ ఏ అధికారి వచ్చి చెక్కింగ్ చేసినట్టే పాపం లేదు. ఎంఆర్ఓలు కానీ, విజిలెన్స్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లే నోరు మూసుకొని కూర్చున్నారు. పోలీసు యంత్రాంగాన్ని బాగా ఉపయోగించుకున్నారు. పేరుకి మీ అక్రమాలు, మీ దోపిడీని పోలీసులు కాపాడడం కోసం పోలీసు యంత్రాన్ని ఉపయోగించుకొని ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు తన వంతు సాయశక్తులు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు పోయినాడు. జగన్కి మించి మేము పథకాలు ఇస్తామన్నారు. ఏం పథకాలు ఇచ్చారు అంటే అచ్చెన్నాయుడు కూడా చెప్తున్నారు కదా బాబాయ్, 65% పథకాలనే మేము అమలు చేసామని చెప్పి అంటారు. దాని గురించి మళ్ళీ ఏమంటారు? అచ్చెన్నాయుడు వాళ్ళు చెప్పింది ఏంటి? నా కార్యకర్త కండువా వేసుకొని వస్తే పోలీసులు చేతులు కట్టుకొని కూర్చొని అన్నాడు. ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతుందండి దోపిడీ, దౌర్జన్యం జరుగుతున్న పోలీసు యంత్రాంగం చూస్తూ మెలకొని ఉంది. ఈనాడు ప్రజా ఆదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి వస్తుంటే కార్యకర్త మరణిస్తే ఇంకా కార్యకర్త పోగొట్టుకోకూడదని, నాగమల్లేశ్వర కార్యకర్తల్ని ఇక పోదలుచుకోలేదని కార్యకర్తలకు మరో ధైర్యానికి వస్తుంటే ఈనాడు ఈ ప్రజారేఖాన్ని ఆపడానికి చూశారు. వాళ్ళు ఎంత ఆపినా ఎక్కడ అదనక బెదరక వస్తున్నటువంటి కార్యకర్తలను చూడండి. ఏమైనా కానీ జగన్ పిలుపు మేరకు ఈ రాష్ట్రం మొత్తం కదులుతుంది. ఇది గ్రహించారు కూటమి ప్రభుత్వం. వాళ్ళ పత్రం ఆరంభమైంది గ్రహించే పోలీసు యంత్రాంగాన్ని పెట్టి ఈనాడు ఈ రకంగా అడ్డుకట్టేయాలని చూస్తున్నారు. ఎంతమంది పోలీసులు వచ్చినా, వేల మంది పోలీసులు వచ్చినా, లక్షల మంది పోలీసులు వచ్చినా ఈ కోట్లాది అభిమానం ఉన్నటువంటి జగన్ అభిమానులు ఆపలేరని తెలియపరుస్తున్నా. అలాగే ఇప్పుడు జగన్ గారు 2.0 అంటారు. అంటే 2.0 అర్థం అంటే ఏంటి? 2.0 అంటే జగన్ 2.1లో ఎక్కడ అవినీతి జరగకుండా, కార్యకర్తలు ఇబ్బంది పడ్డా, నాయకులు ఇబ్బంది పడ్డా, ప్రతి పథకం పేదవారి ఇంటికి వెళ్ళాలి, ప్రతి వ్యక్తికి వెళ్ళాలని తాను బటన్ నొక్కడం ద్వారా అందరి అకౌంట్లో పడ్డాయి. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినటువంటిది లేదు. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కోటాను కోట్లు దాచుకోవటం తప్పితే ఎక్కడ ఏమీ జరగట్లా. అందుకని కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ కార్యకర్తలను కాపాడుకుంటూనే ప్రజా సంక్షేమ పథకాలు ఇంకా అమలు పరుస్తానని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈనాడు మీరు ఇచ్చిన పథకాలు మీరు అమలు చేయలేక ఉటావుటిన నిన్న తల్లికి వందనం, అమ్మఒడిని పథకాన్ని తల్లికి వందనంగా మార్చి అమ్మఒడి కింద నిన్న వేశారు మీరు. అది అందరికీ వెళ్ళిపోయారు. అది ఏదంటే మీ మీద ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇక మనం ఆపితే ఈ సునామీలో కొట్టుకుపోతాం. ఇప్పుడే ముందుగానే తిరుగుబాటు మొదలొద్దని తూతూ మంత్రంగా చేయటం జరిగింది. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు అమలు చేయకపోతే మీ మెడలు వంచాలి సరే జగన్మోహన్ రెడ్డి అమలు చేపిస్తాడని ఈ సభాముఖంగా మీరు తెలియబోతున్నాం. అలాగే పథకాలు కూడా అందరికీ ఇచ్చాము అనేసి అంటున్నారు. మీరు అంటున్నారు కూటమి ప్రభుత్వం ఉంటుంది, కానీ పథకాలు ఏమో రావట్లేదని మీరు అంటారు. దాని గురించి మీరేమంటారు? పథకాలు ఇప్పుడే గేడింగ్ మొదలు పెట్టారు. గ్రామ స్థాయిలో వాళ్ళు ఉంటారు కదా, దాచుకునే అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు, మైనింగ్ ముఠ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రజలకు ముఖ్యం కాదు, వాళ్ళు జేబులో దోసుకోవటం ముఖ్యం. దానికి అనుగుణంగా ముగ్గులు జల్లడబెట్టి జగన్మోహన్ రెడ్డి కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, పార్టీలు అసలే చూడండి మొనగాడు. మీరేం చేస్తున్నారు? ఈనాడు గేడింగ్ చేసి వాడు మన పార్టీ కాదు, వీడు మన పార్టీ కాదు, వీడు మన కొలపోడు కాదు, వాడు మన కొలపోడు కాదని కులాల వారిగా డివైడ్ చేయగలుగుతున్నారు. ఇవాళ నాగమల్లేశ్వరరావు కమ్మ కులస్తుడని వైఎస్ఆర్సీపీలో ఉండటం ఏంటని తన మరణానికి కారణమయ్యారు. ఏ పార్టీలో ఎవరు వ్యక్తులు ఉండకూడదా? అనేక పార్టీలు, అన్ని కులాలు మతాలు కలిపితేనే పార్టీ. మీ ఒక్క వ్యక్తి, ఒక పార్టీ, ఒక కులం కాదు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు అసలే చూడకుండా పథకాలు ఇచ్చిన మహానుభావుడు. అంటే గతంలో పథకాలు ఇచ్చి జగన్ గారు సోమరిపోతం చేశారు అనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తే సోమరిపోతులు కారంటారా? సోమరిపోతులు ఆల్రెడీ రాష్ట్రంలో సోమరిపోతనం ఏర్పడుతుంది కదా. దోచుకోవడం దాచుకోవడం పనులు లేకుండా ఉపాధి హామీ పనుల్లో కూడా పార్టీలకు అత్యంతంగా ఇస్తున్నారు. ఆ ఉపాధి హామీ పనుల్లో 120 రోజులు కల్పిస్తున్న కేంద్ర ప్రవేశపెట్టే పథకం, ఆ పథకాన్ని కూడా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ ఒక అధికారి, ఒక మండల అధికారి కానీ, ఒక పీడీలు కానీ ఎక్క అధికారి వచ్చిన లేడు. ఒక వారం చూపిస్తున్నారు, 4 వారాలు నెట్టేసుకుంటున్నారు. పోతా ఉంది. అసలు ఆఫీసర్లు ఒక్కళ్ళు కూడా ఈ అవినీతిని కానీ అక్రమాలను కానీ అరికట్టడానికి వాళ్ళకి అసలు లేదు, పవర్స్ లేదు. పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళు తాళం వేసి బిగించారు. ఇక ఎక్కడ ఉంటుంది చెప్పు. ఐఏఎస్ ఆఫీసులకు పరిమితం అయ్యారు. ఎంఆర్ఓలు మండల ఆఫీసులను కూర్చుంటున్నారు. ఏమైనా వస్తే బెదిరిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఏం చేయగలుగుతారు వాళ్ళు? వాళ్ళు ఏం చేయలేరు. నాయకులు పోతున్నారు, బెదిరిస్తున్నారు. ఎక్కడ చూడలేంతవరకు మనం ఈ దేశ చరిత్రలో చూడాలి అధికారులు బెదిరించినటువంటి. ఎక్కడ ఇదే మొట్టమొదటి పనిగా ఈ కూటమి ప్రభుత్వం వీరికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడుండి ఒక్కసారి చూడవాయా, కళ్ళు తెరిచి చూడవాయా. ఈ రాష్ట్రం దోపిడీకి అక్రమాలకు గురవుతుంది. నీ పక్కనే నీ సహచర మంత్రి నీకు మంచివాడని తెచ్చుకున్నావు. ఆ మంచివాడే నీకు ఎన్నుపోటు పొడుతున్నా చూసుకో. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేస్తున్నటువంటి వేల కోట్లు, లక్షల కోట్లు పీడిఎస్ జరుగుతుంది. ఆఫీసుల మీద జరిపిస్తున్నారు, పోలీసు యంత్రాంగాన్ని మీద జరిపిస్తున్నారు. పోలీసులు ఇవన్నీ పట్టించుకోరు. గంజాయి రాష్ట్రంలో విపరీతంగా జరుగుతుంది. ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నావు నువ్వు? చూడు ఒకసారి ఈ రాష్ట్రం చూడవాయా.